లార్డ్. నేను మీకోసం ప్రార్థిస్తాను రండి అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేవారు ఎవరు? మీ చుట్టుపక్కల పక్కన ఉన్నవారు తప్పక గుర్తొస్తారు కదా. మీరు వారి గురించి ప్రార్థన చేయండి, వారు మమ్మల్ని చాలా విసిగిస్తున్నారని సమాధానం చెప్తారు కదా. లేకపోతే మీరేమని చెప్పాలనుకుంటున్నారంటే కుటుంబ సమాధానం లేదు, కుటుంబ సమస్యల వలన అని చెప్పాలనుకుంటున్నారు కదా. అయితే ఇది గమనించారా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో మీరు పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధులైన దురాత్మల చేత పోరాడుచున్నారని. నిజమే కదా, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు. శరీరులు మనల్ని ఏమీ చేయలేరు. వారిలో ప్రవేశించిన దురాత్మల గురించి మీరు ప్రార్థన చేయండి. సాతాను వారిలోంచి వెళ్ళిపోయేలాగా మీరు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది కదా. ఆమేన్.